ముఖ్యంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తలపెట్టినటువంటి దీక్షకు సంఘీభావంగా తరలి వస్తున్నటువంటి విద్యార్థి లోకానికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. అమెరికా పోతా అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముందు మీ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 40 లక్షల మంది విద్యార్థుల గొంతుకగా ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేస్తామంటే కనీసం అనుమతి అయినటువంటి నీకు అమెరికాకు ఎందుకు పోనిస్తలేరు అని అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుందో రేవంత్ రెడ్డి గారు సాయంత్రం జరిగే సమావేశంలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నాడు. ఈ మధ్యన మొన్న మీటింగ్ పెట్టి చెప్తున్నాడు, విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి నిరసన, తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆందోళనని గమనించి వచ్చే సంవత్సరం నుంచి 2000 కోట్లు అడ్వాన్స్ బకాయిలు అడ్వాన్స్ గా ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా అని అడుగుతా ఉన్నాడు. ఇలా విద్యార్థి లోకం అడుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుండ్రు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, 1 గంటకు బువ్వ పెట్టమంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇంకో ఏడాది తర్వాత మీకు బువ్వ పెడతా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ కడుపు నింపలేనోడు ఈ రోజు విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి బయటకు వచ్చి తమ సర్టిఫికెట్ల కోసం, పై చదువుల కోసం తమ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇస్తలేమని గొడవ చేస్తుంటే ఈ రోజు సమస్యను అడ్రస్ చేయడం చేతగాని రేవంత్ రెడ్డి ఏడాది తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పడం అనేది ఒక్కసారి దయచేసి మనం అందరం ఆలోచించాలి. అవ్వ బతుకున్నప్పుడు తెలంగాణ పల్లెటూర్లలో సామెత చెప్తారు, అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టడం చాటగానే రేవంత్ రెడ్డి లాంటి. కానీ అవ్వ చచ్చిపోయినాక వాళ్ళ చెల్లెని పిలిచి చిన్నమ్మ నీకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట రేవంత్ రెడ్డి అసంటోడు. అవి అట్లున్నది. ఇప్పుడు బయటకు వస్తున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే ఇప్పుడు పైసలు లేవు, వచ్చే ఏడాది వచ్చే వాళ్ళకి మాత్రం ఫీజు ఇస్తాడంట. ఇది రేవంత్ రెడ్డి గారి నీతి, నిజాయితీ, కాంగ్రెస్ పార్టీ యొక్క దమన నీతి. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి వస్తారు, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లకు వస్తాడు, రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గరికి పోతాడు. కానీ కాంగ్రెస్ అనుబంధంగా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాలు ఉన్నటువంటి తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయి గురించి రాహుల్ గాంధీకి అర్థం కాదు. జార్ఖండ్ లో పరీక్ష పేపర్ రద్దు చేయమని విద్యార్థుల ఆందోళనకు దిగితే లాఠీ చార్జ్ చేస్తారు, ఇంకోటి చేస్తారు తప్ప కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల న్యాయమైన కోరికల పట్ల కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలన్నటువంటి ఒక కుట్ర కుతంత్రాలకి కాంగ్రెస్ పార్టీ తెరలేస్తుంది. అందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం ఒకటి ఆలోచించాలి. ఛాత్రంకి గూంజ్ పేరిట దేశవ్యాప్తంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఈ దేశంలో విద్యార్థులంతా దేశభక్తికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉంటే విద్యార్థులందరినీ ఆందోళనల వైపు నడిపి విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఆయన ఆలోచనని దయచేసి భావి భారత పౌరులైనటువంటి మీరందరూ కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యార్థి లోకానికి సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తారు, ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యన నిర్మించబడుతుంది. మీరే రేపటి దేశ పౌరులు, మీలోనే అనేక మందికి ఈ దేశాన్ని పాలించేటువంటి హక్కు ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ అంటేనే వంచన, కాంగ్రెస్ అంటేనే మోసం. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలని దయచేసి ఒకసారి విద్యార్థి లోకం మీ తల్లిదండ్రులకు గుర్తు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకానికి అడుగంటే దాకా తొక్కాలని చెప్పి విద్యార్థి లోకాలందరూ కూడా అప్పీల్ చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువమోర్చా నాయకత్వానికి మరొకసారి నేను కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు అన్న. డిగ్రీ కాలేజ్ అసోసియేషన్
అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి గారు, వారు వారు మేనేజ్మెంట్ అందరూ కూడా అధ్యక్షుల వారిని కలవడానికి రావడం జరిగింది. రామకృష్ణ గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, ప్రముఖ విద్యా సంస్థల అధినేత, వారు వారి సమస్యలు చెప్పుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతాం. సూర్యనారాయణ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఫీజుపై దీక్ష చేపట్టినందుకు రాష్ట్ర అన్ని కళాశాలల తరపున, అన్ని యూనివర్సిటీల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ఈ పోరు మేము చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఆఫీసర్కు, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరికి మేము రిప్రజెంటేషన్ తీసుకొస్తున్నాము. పర్టికులర్ గా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ చాలా సార్లు దీక్ష చేపట్టింది, చాలా కార్యక్రమాలు